శ్రీమాత్రే నమః. సుదర్శన శతకంలో ఈ శ్లోకాన్ని నిత్యం పారాయణ చేసినట్లయితే మనం ఏదైనా ఒక పనిని చేపట్టినప్పుడు పనుల్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ, వృత్తిపరమైన సవాళ్లలో కానీ విజయం లభిస్తుంది. అలాగే శత్రు బాధల నివారణ కలుగుతుంది. ధైర్యము, మనోబలాన్ని ఇస్తుంది. శరీరంలో ఏవైనా వ్యాధులుంటే శస్త్రచికిత్స చేసినప్పుడు ఆ సమయంలో రక్షణ కోసం దీన్ని స్మరిస్తారు. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించి దీన్ని పఠించాలి. రోజుకి కనీసం 3 సార్లు ఈ శ్లోకాన్ని పఠించటం వల్ల ఫలితం ఉంటుంది. అలాగే నిత్యం స్మరణ చేయటం వల్ల అస్సలు భయం అనేది ఉండదు. ఏ పని చేసినా విజయం తథ్యం. ఇప్పుడు ఇది నేర్చుకుందాం. నా కౌకశత్రుజత్రుత్రుటన విఘటిత స్కంధ నీరంధ్ర నిర్యత్ నవ్యక్రవ్య అస్ర హవ్యగ్రసన రసలసత్ జ్వాలజిహ్వాలవన్హిం యం దృష్ట్వా సామ్యుగీనం పునః అపి విదధతి ఆశీషః వీర్యవృద్ధ్యై గీర్వాణాః నిర్వృణానాః వితరతు సహ జయం విష్ణుహేతి ప్రధిహ్వః. ఇది 2 విధాలుగా చదువుకోవచ్చు. విష్ణుహేతి ప్రధిర్వాహ అని చదువుకోవచ్చు. విష్ణుహేతి ప్రధిహి వాహ అని కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి చదువుకుందాం. నా కౌకశత్రుజత్రుత్రుటన విఘటిత స్కంధ నీరంధ్ర నిర్యత్ నవ్యక్రవ్యాస్రహవ్యగ్రసన రసలసజ్వాల జిహ్వాలవన్హిం యం దృష్ట్వా సామ్యుగీనం పునరపి విదధత్యాశిషో వీర్యవృద్ధ్యై గీర్వాణా నిర్వృణానా వితరతు సజయం విష్ణుహేతి ప్రధిర్వః.